పనమలూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒంటెలపై తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మహిళలకు 3వ విడత పసుపు కుంకుమ చెక్కులు అందుతున్నాయని, పెన్షన్ల పెంపుతో ప్రజలు తెలుగుదేశానికి చేరువయ్యారంటున్న బోడే ప్రసాద్తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. చేసుకునేందుకు అభ్యర్థులు వివిధ మార్గాలు ఎన్నుకుంటారు. అయితే పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఒక వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు ఒంటెలతో తన నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరినీ కూడా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బోడే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి సార్ చెప్పండి, ఈరోజు ఒక వినూత్న స్టైల్లో మొత్తం కూడా మీ ప్రచారం కొనసాగుతుంది, మొత్తం కూడా ఒంటెలతో కూడా మొత్తం కూడా తిరుగుతున్నారు. దీని ఉద్దేశం ఏంటి? ప్రజలకి గతంలో మంచి పనిచేసిన ఇక్కడ మంత్రి రాష్ట్రంలోనే పెద్ద అవినీతి పరుడు. 15 సంవత్సరాలు మరి మంత్రిగా కానీ ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక అసమర్థత, అభివృద్ధి చేయలేని అసమర్థత, అవినీతికి పెద్దపీట. పక్కనే ఉన్న తాడిగడప గ్రామానికి ఒక బ్రిడ్జి శాంక్షన్ చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర 800 గజాల స్థలం లంచంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దమ్ముంటే అది నాది కాదు, వాళ్ళు నాకు ఇవ్వలేదని ఛాలెంజ్ చేయమనండి, అది పేదవాళ్ళకి పంపిణీ చేద్దాం. ఈరోజు నేను బీసీ అని చెప్పేసి బీసీల ఓట్లతోటి ఆ రోజున మంత్రి పదవి చేపట్టి బీసీలకి గోరంతా కూడా చేయని వ్యక్తి, కొండంతా అతని ఆస్తులు పెంచుకొని ఈ రోజున బీసీలకి ద్రోహం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది మంత్రి పార్థసారథి. ఆ రోజు కుక్కల నాగేశ్వరరావు గారిని మానసిక శోభ పెట్టాడు. ఆ తర్వాత ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని ఇన్కమ్ ట్యాక్స్ రైడులు చేయించాడు. అలా ప్రతి ఒక్కరి మీద చెప్పేదేమో జపమేమో బీసీ, సావాసాలేమో డబ్బుండ మహారాజులతోటి సావాసాలు చేసి ప్రజల బాగోగులు ఈ 15 సంవత్సరాలు ఎక్కడా పట్టుకోలే. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. కాలువకట్ల వాసుల్ని తెలుగుదేశం ప్రభుత్వం తొలగిస్తుందని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరిగింది. ఎవడైనా పిచ్చిగా అలాంటివి ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకుని కొట్టమని నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా చేసింది చెప్పుకొని ఓట్లు అడగాలి, అది లేదు. ఎన్నికల సమయంలో నేను ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండమంటున్నా. 5 సంవత్సరాలు ప్రజల మధ్య నిత్యం కష్టపడి తిరిగాం, ప్రతి క్షణం కూడా ప్రజల వెంట ఉన్నాం, అభివృద్ధి చేసాం, సంక్షేమం చేసాం, 5 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేసాం. 5 సంవత్సరాలు మీరు ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తున్నారు? 5 సంవత్సరాల బట్టి చేసిన అభివృద్ధి ఫలానా చేశారని చెప్పుకుంటా అభివృద్ధిలో ఓట్లు అడుగుతానికి వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు? ఎస్, 42 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా కంటోపాఠంగా ఇది చేశాను అని చెప్పి ధైర్యంగా ఓటు అడిగే సత్తా నాకుంది. కానీ అతనికి అది లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను మళ్ళీ చెప్పాను, నువ్వు కులాలు మతాలు రెచ్చగొట్టి ఓట్లు అడగ మాకు. ఈ రోజున ప్రజలు ఎవరు కష్టపడతా ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఎవరున్నారు, అభివృద్ధి ఎవరు చేశారు, సంక్షేమం ఎవరు చూశారో చూసి ఓట్లేయండి. ఈ రోజు నోట్ల కట్టలో పట్టుకొచ్చి ఎలక్షన్ 10 రోజుల్లో విపరీతంగా డబ్బులు పంపిణీ చేసి ఓటేయాలని, ఓట్లు కాజేయాలని చూస్తే ప్రజలు ఎక్కడ కూడా హర్షించరు. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండమంటున్నా. 5 సంవత్సరాలు కష్టపడే పనిచేసే సేవకుడిని గెలిపించుకోండి, అంతేగాని ఎన్నికల సమయంలో 10 రోజులు వచ్చి డబ్బులు పంచేవాడిని తిప్పి కొట్టండి. మళ్ళీ 5 సంవత్సరాలు ఒక సేవకుడిగా పనిచేయాలంటే సేవకి, అభివృద్ధికి, సంక్షేమానికి మద్దతు పలికి పెద్ద ఎత్తున పెనమలూరు నియోజకవర్గం నుంచి మెజార్టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈసారి పెనమలూరు నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, దానికైనా భవిష్యత్ ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు? పెనమలూరు నియోజకవర్గంలో ఇప్పటికే యనమల కుదురు బ్రిడ్జి కానీ, పంటకాల రోడ్డు, పోరంగి దాకా కానీ, మహానాడు రోడ్డు కానీ, లేకపోతే మేధా కాలేజీ రోడ్డు కానీ, మహాదేవపురం కాలనీ రోడ్డుకి భవిష్యత్తులో అయిపోతా ఉన్నాం. అలాగే మద్దూరు ఉప్పులూరు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు వైడనింగ్ చేయబోతా ఉన్నాం. చోడవరం పెనమలూరు రోడ్డు వైడనింగ్కి ప్రతిపాదనలు పంపించబోతా ఉన్నాం. అలాగే పురాతన బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్త బ్రిడ్జిలు కడతాం. ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గంలో పేదలు ఇళ్ల స్థలాలు లేని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అర్బన్ హౌసింగ్ కింద ఇల్లు కేటాయించడానికి నా సాయశక్తుల ముఖ్యమంత్రి గారి సహకారంతో చాలా మందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో పనిచేస్తాను. 5 సంవత్సరాలు మరొకటి, ఇంకా 4 రోజుల్లో పోలింగ్ రాబోతుంది. ఈ 4 రోజులు కూడా వైసీపీ మొత్తం ఏదో వ్యూహం పొందుతున్నారు. ప్రధానమైన నియోజకవర్గాలు పెనమలూరు కానీ, గన్నవరం కానీ, మైలవరం కానీ కూడా ఇటువంటి నియోజకవర్గాలు ప్రధానంగా టార్గెట్ చేసుకుని మరి కూడా వ్యూహాలు పొందుతున్నారు. వాటన్నింటిని కూడా ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? నేను నా నియోజకవర్గంలోనే కాదు, అన్ని నియోజకవర్గాలకి చెప్తా ఉన్నా, డబ్బుని చూసి ప్రజలు మోసపోమాకండి. 5 సంవత్సరాలు అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మా నియోజకవర్గంలో నేను కానీ, ఇతర శాసనసభ్యులు కానీ 5 సంవత్సరాలు మరి ప్రజల వెంట ఉన్నారు. కాబట్టి ఈ రోజున పార్ట్ టైంగా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి నియోజకవర్గాల్లో తీసుకొచ్చి పెడితే వాళ్ళని నమ్మమాకండి.
వాళ్ళని ఆదరించమాకండి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం చాలా ఉంది. భవిష్యత్తు తరాల కోసం, ఈ రాష్ట్రం కోసం, పేదల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం, బీసీలు ఎస్టీల కోసం, అందరి కోసం ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని అన్ని సంక్షేమ పథకాలు చేశారు. మీరందరూ కూడా ఆయన్ని ఆదరించండి. ఎవడో వచ్చి ఏదో చేస్తానని చెప్పేవాడి కన్నా చేసి చూపించిన వాడిని ఆదరించండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని భారీ విజయంతో ఎక్కువ సీట్లు ఇచ్చి రాష్ట్రం నుంచి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కోరుకుంటాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే పెనమలూరు నియోజకవర్గం ఈసారి అత్యంతంగా భారీ మెజార్టీతో గెలుపుందని చెప్పి బోడే ప్రసాద్ చెప్తారు. అదేవిధంగా ఏదైతే ఇంకా 4 రోజులు చాలా అత్యంత కీలకమైన ఈ 4 రోజులు కూడా వైసీపీ కుయుక్తుల పని మొత్తం కూడా అభ్యర్థుల్ని డిమారలైజ్ చేసే విధంగా కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వాటికి ఏటికి కూడా లొంగకుండా ఖచ్చితంగా టీడీపీ అండదండగా ఉండి టీడీపీకి విజయం చేకూర్చాలని చెప్పి బోడే ప్రసాద్ గారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో పూర్ణ ఏబీ ఆంధ్రజ్యోతి విజయవాడ నుంచి.